పంచాయతీ అని. నెక్స్ట్ తర్వాత మీటింగ్ పెడితే మేము పోలే, అరే వీడు ముస్తాడని. కవిత వచ్చింది, కవిత మీటింగ్ పెట్టాడు. ఇదంతా కొద్ది రోజులు 2-3 నెలల నిజంగా తిరిగేటోళ్ళు అందరూ మొత్తం ఒక పక్కకు జరిగింది కంప్లీట్ గా. వీళ్ళు మొత్తం పోయి అక్కడ కూర్చొని ఆ మీటింగ్ పెట్టి అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చిండు. ఇచ్చి తర్వాత చూస్తే 1 ఫైన్ డే సైలెంట్ అయ్యింది. ఏందా అంటే ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నేను ఇది ఎట్లా చేసి సెటిల్ చేస్తాను ఆల్రెడీ మాట్లాడుకొని దానికి డబల్ పైసలు వసూలు చేసుకున్నాడు, తీసి పక్కకు పడేసిండు. ఈ లోపల మూమెంట్ పోయింది. ఇప్పుడు మెట్రో వచ్చి నడుస్తున్నది. అది వీళ్ళకి ఇంతగానం చేయగలిగేటోళ్ళు అబ్బా వీళ్ళు చాలా క్లియర్ గా. నేను దాంట్లో ఇన్వాల్వ్ అయినాం కాబట్టి చెప్తున్నా, మీకు కావాలంటే అడిగి పోతే ఇప్పుడు ఇంటర్వ్యూ పోతే చెప్తారు. మేము నమ్ముకొని మునిగిన అదే సుల్తాన్ బార్కి వెళ్ళి ఇప్పుడు మెట్రో పోయింది. వాళ్ళు అట్లే ఉండేది ఉంటే మెట్రో రాకపోవాడికి 100% రాకపో. ఇటువంటి గారడి మాటలు చెప్పి ఈ పానీపూరీలు, సమోసాలు, జాంగా బనీల ముచ్చట్లు చెప్పి మందిని బోల్తా పడేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. వీళ్ళంతా ఇన్ని రోజులు చెప్పినాయని గవే. ఇప్పుడు ఎవడు అనుకుంటాడు చెప్పు, గంత 23 లక్షల చేపలు చచ్చిపోయిన దగ్గర నువ్వు ఆ కంపెనీ ఎవరి మీద కంప్లైంట్ బేస్తోలు ఇచ్చే 100 కుటుంబాలు దాంతో బలైనవి తెలుసా? వాళ్ళకు లైవ్లీహుడ్ పోయినది బేస్తోళ్ళకి. వాళ్ళకి మొత్తం మంచినీళ్ళు లాగే పరిస్థితి లేదు కదా, మొత్తం చెరువు కుంటలు మొత్తం నాశనం చేశారు కదా. సో నువ్వు అంత జరిగిన తర్వాత పార్థసారథి రెడ్డిని మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తాడా? అంటే వీళ్ళు ఇంత దుర్మార్గులు అని చెప్పడానికి ఇది నేను ఉదాహరణ దీనికి సంబంధించిన అంశాలు కాబట్టి ఇవే చెప్తున్నా. ఇంకా నువ్వు దూరం పోతే వీళ్ళు చేసిన పాపాలు మామూలుగా లేవు వీళ్ళందరికీ. సో అందుకనే వీళ్ళు క్లియర్ కట్ గా వీళ్ళు ఏదంటే చేయగలుగుతారు, వీళ్ళు ఎంత దూరం కన్నా పోగలుగుతారు. వాళ్ళ రాజకీయాల గురించి పైసలు సంపాదించుకుంటారు. రేవంత్ రెడ్డి ఏం ఆలోచించాలి ఈ సమయంలో? ఆయన నిర్ణయాల్లో కావచ్చు, ఇప్పుడు వీళ్ళని డీల్ చేయడంలో కావచ్చు, అంటే ఆయన తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 కవల పిల్లలు కావు అని అనుకుంటే తక్షణం ఫార్మా కంపెనీ ఆలోచన బంద్ చేయి. అంతే, కొత్తది రావద్దు తెలంగాణకి, రావద్దు అసలు. నీకు ఫార్మా అయిపోయింది, 650 అయిపోయింది. ఇప్పటికే భూమికి పుండు పుట్టింది. అండర్ గ్రౌండ్ వాటర్ సర్వనాశనం అవుతున్నారు. ఎవరి మీద పగతో కాదు. నువ్వు ప్రజాపాలన అంటున్నావు కదా, అనుకుంటే నువ్వు కూడా గవే పనులు చేస్తున్నావు, గాడికే వస్తున్నావు. నువ్వు ఫస్ట్ నువ్వు విత్డ్రా చేసుకో. అంతే, వాళ్ళందరి దగ్గర పోయి కూర్చో. ఆ ఊరికి పో, నువ్వు ఆ తండాలకు పో, లగచర్లకు పో, కూర్చొని గ్రామస్థ నీ కాన్స్టిట్యున్సీ కదా, నువ్వే పోయి కూర్చో. నువ్వే ఎమ్మెల్యే వాడా మాట్లాడుకో, నేను విత్డ్రా చేసుకుంటున్నా, మీకు ఇష్టం లేదు నేను పెట్టదలుచుకోలేను. కొంతమంది సంతోషం గురించి, కొంతమంది పెట్టుబడిదారి కార్పొరేటర్ల గురించి నువ్వు పైసల కకృతి పడి నువ్వు పని చేయకని చెప్పి ఫస్ట్ చేయదలుచుకున్నావు. నువ్వు చేయదలుచుకుంటే విద్య మీద, వైద్యం మీద, నిరుద్యోగ సమస్యల మీద నువ్వు ఫోకస్ చేయి. ఇవన్నీ పెద్ద ప్రాజెక్టుల మీద పడితే నువ్వు కూడా ఖతం అవుతావు. నీకు రాజకీయంగా భవిష్యత్తు ఉన్నది, కానీ నిన్ను నువ్వే ఒడుచుకుంటున్నావు. నువ్వు కూర్చున్న చెట్టును, నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే నరుక్కుంటున్నావు. నరుక్కుంటున్న సంగతి కూడా నీకు తెలుస్తుందా లేదా, నీకు సోయినదా లేదా, నీకు చెప్పేటోడు కూడా చక్కగా చెప్తున్నా లేదా నాకైతే అర్థమైతే లేదు. కానీ వచ్చినప్పుడు చాలా హోప్స్ ఉండే, ఇలా మాసుంటలో కూడా మాట్లాడక తప్పుతలేదు. బంద్ చేయి మొత్తము. ఇటువంటి పనులు 100% బంద్ చేయి. జనం కొట్లాడతారు. నువ్వే చెప్పినావు, నువ్వు 3 రోజులు 4 రోజుల కింద ఇంటర్వ్యూలో చెప్పినావు, నువ్వే చెప్పినావు ఈ గడ్డ మీద పోరాటం ఉంటది అని చెప్పినావు. బరాబర్ ఉంటది. నువ్వు దాన్ని అనగదొక్క ప్రయత్నం కనుక చేస్తే న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆ రియాక్షన్ జనం లోపల ఉంటది. ఇలా తొక్కి తీసుకున్నా గానీ రేపు రానున్న రోజుల్లో అది ఓటు రూపంగా యావత్ తెలంగాణ ఫైలాయిస్తుంది. ఇది మీకు అర్థమైతే లేదు, బంద్ చేసి పడేయాలని చెప్పి చెప్పదలుచుకున్నారు. సో ప్రతిపక్షాలను ఇప్పుడు వీళ్ళని ఎట్లా డీల్ చేయాలా? వీళ్ళు ప్రతి అంశంలో మీ ఫెయిల్యూర్ ను ప్రతి అంశంలో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. నువ్వు నిరుద్యోగులను దగ్గర పిలుచుకోకుండా నువ్వు పిచ్చి లెక్కలు చేసే పట్టుకనే అది రగిలింది. ఇవాళ కొంత సింపతి వాళ్ళ దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరైతే ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యను పెంచి పోషించి ఎవరైనా మాట్లాడిన వాళ్ళను దెబ్బలు కొట్టి సత్యదాకా తీసుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు నిరుద్యోగులు పోయేటట్టుగా నువ్వే చేసుకున్నావు. నీ గవర్నమెంటే చేసుకున్నది. నువ్వు వాళ్ళతో మాట్లాడలే. డైలాగ్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, దాని మీద డిబేట్ ఉండాలి. అది ఏం లేకుండా ఉంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి క్యావస్ తయారు చేసేసి వాళ్ళని నువ్వు డిస్టెన్స్ చేసుకుంటున్నావు. ఆ సెక్షన్స్ ఆల్రెడీ పోయినాయి. రేపు నువ్వు చేయాలని ఇప్పుడు ఏంటంటే ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. ఇంకా 4 ఏళ్ళు నువ్వు ఇదే రాక్షసత్వం కనుక చేస్తే ప్రతి ఇష్యూలో వాళ్ళు మొత్తం ఏంటంటే కుండకాడి కుక్క లెక్క వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పక్కకు జరుగుతావా కుండలో మూతి పెడదామని చూస్తున్నారు వాళ్ళు మొత్తం. వాళ్ళు అంతకుముందు పాసిపోయిన భూవ పెట్టిన వాళ్ళు వాళ్ళకి ఆ పని చేస్తున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. జాగ్రత్త లేకుండా పోతావు. మా ఓటలో అయితే బరాబర్ ఏం ఆగేది లేదు, మాట్లాడతాం. నీ ముంగట చెప్పినాం ఎప్పటివరదాకనైతే నువ్వు వాళ్ళ అవినీతి మీద, వాళ్ళు చేసిన అవినీతి మీద బయటికి తీసుకొచ్చి కేసులు పెట్టి బొక్కల వారేసి వాళ్ళ దగ్గర రికవరీ చేయవో అప్పటిదాకా నేను నమ్మే పరిస్థితి లేదు అని మాట్లాడుతున్నాను. నువ్వు సెట్ రైట్ చేసుకోగలిగితే ఇప్పటికనగానే ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి. కానీ నువ్వు కూడా రాజకీయాలు చేసి నువ్వు కూడా బోల్తా కొడతా, బురిడి మాటలు మాట్లాడతా, నేను కూడా గారడి చేస్తా, గజ్బీజ్ చేస్తా, చేసి నేను గవర్నమెంట్ నడుపుకుంటా అంటే మాత్రం
నువ్వు నడిపే పరిస్థితి ఉండదు. ప్రజల పర్స్పెక్టివ్ గా చెప్తున్నాం. ప్రజలు కూడా ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ప్రజలు తిరగబడతారు. ఇవాళ ఆ ఊర్లో అయింది, రేపు ఇంకో ఊర్లో అయింది. ఏదో ఇక్కడ నువ్వు కేసులు పెట్టి పంపించిన అనగానే కాదు, వాళ్ళు బయటకు వచ్చి చచ్చిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. వాడు జైలుకు పోతేంది, యాడికి పోతేంది, పోలీస్ స్టేషన్ లేస్తేంది. బయటకు వచ్చినాక నా భూమి అన్నాడు, అంటాడు. నువ్వు దౌర్జన్యం చేసి, నువ్వు దుర్మార్గం చేసి నువ్వు తీసుకున్నా కానీ వాళ్ళ లోపల మాత్రం గాయం జరుగుతుంది. ఆ పని మాత్రం చేయొద్దు అని చెప్పదలుచుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. చూద్దాం గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుంది, ఏ రకంగా అడుగు ముందుకేస్తుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.